సింహాచలం గోడ పడిపోయినప్పుడు 7 చనిపోయారు. తిరుపతిలో 8 మంది చనిపోయారు. మరి గతంలో చూసుకుంటే పుష్కర అప్పుడు 29 మంది చచ్చిపోయారు. కందుకూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్కి 8 మంది చచ్చిపోయారు. మరి వీళ్ళందరి పట్ల మీకు కర్టసీ లేదా? దయ్యాలు వేదాలు వల్లించడం అంటే మాకు ఈ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోకాల్డ్ వ్యక్తులను చూస్తుంటేనే మాకు తెలుస్తూ ఉంది. మాకు పులివెందుల ఎమ్మెల్యే ఒక వీధి రోడ్డులా ప్రవర్తిస్తున్నాడు, పరామర్శకుల ముగ్గురిని చంపేశాడు, మానవత్వలేనటువంటి నాయకుడు అని చెప్పి బీటెక్ రవి చెప్పారు. ఎలా స్పందిస్తారు? రేపు తిరుపతి మళ్ళీ ప్రోగ్రామ్ ఉన్నారు మామిడి రైతులకు సంబంధించి. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే మాకు ఈ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోకాల్డ్ వ్యక్తులను చూస్తుంటేనే మాకు తెలుస్తూ ఉంది. మాకు వీళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు. నాకు అర్థం కాదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని వారి కష్టాల్ని తొలగించే నేపథ్యంలో అధికార పార్టీని ప్రశ్నించేటటువంటి ప్రయత్నంలో ప్రజల్ని వెళ్ళి పరామర్శిస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పులివెందుల ఎమ్మెల్యే అని వాళ్ళు కొంత పైశాచిక ఆనందం పొందుతున్నారే తప్ప ఆయన ఒక మహాశక్తి అన్నటువంటి విషయం అధికార పార్టీకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎంత సక్సెస్ అయ్యాడో, 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనాకి పోయినా 3 ఏళ్ల పాటు ఎంత చక్కని పరిపాలన సాగించారో అధికార పార్టీకి బాగా తెలుసు. కాబట్టే ఆయన సింహంలా ఒక్కడే పోటీ చేస్తే వీళ్ళు పందుల్లా గుంపుల్లా వచ్చి, ఇది రజనీకాంత్ గారి డైలాగ్ అండి, మేము చెప్పింది కాదు. పాపం డైలాగులకే సతమతం అయిపోతూ గడగడలాడిపోతున్నటువంటి అధికార పార్టీని చూస్తూ ఉంటే మాకు చాలా జాలేస్తూ ఉంది. ఇది ఆ రజనీకాంత్ గారి డైలాగ్ అని చెప్పని గుర్తు చేస్తూ రప్ప రప్ప అనుకుంటూ ఒక డైలాగు ఒక అయాచితంగా మాట్లాడితే దాన్ని నేషనల్ వైడ్ చేసి భుజాలు తడుముకున్నారు. అలాగే ఒక్క మాట అయితే చెప్తాను. సింహాచలం గోడ పడిపోయినప్పుడు 7 చనిపోయారు. తిరుపతిలో 8 మంది చనిపోయారు. మరి గతంలో చూసుకుంటే పుష్కర అప్పుడు 29 మంది చచ్చిపోయారు. కందుకూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్కి 8 మంది చచ్చిపోయారు. మరి వీళ్ళందరి పట్ల మీకు కర్టసీ లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి కర్టసీ ఉంది కాబట్టే ఆ నాయకుడికి మా లోకల్ నాయకులందరినీ కూడా వెంటనే అలర్ట్ చేసి 10 లక్షల రూపాయల సాయం మా పార్టీ తరపున చేసి ఆ కుటుంబానికి ఎంతో అండదండగా నిలబడ్డారు. ఇటీవలే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు పర్సనల్గా కూడా వచ్చి కలిసి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. కర్టసీ గురించి, ప్రజల పట్ల విధేయత గురించి, ప్రజల పట్ల అభిమానం గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం అయితే దయచేసి చెయ్యొద్దు. మీ యొక్క భయం ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకునే నేపథ్యంలో ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడద్దు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కుప్పానికి ఎమ్మెల్యే మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. అయినా ఆ కుప్పం ఎమ్మెల్యే గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా, అలాగే వయసులో పెద్దవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవించాలో అంత గౌరవించాడు. కానీ ఈ రోజున నిజంగా 5 ఏళ్లు పరిపాలన చేసినటువంటి వ్యక్తిని చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీకి నిలువెల్లా వణుకొస్తోంది. అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ 1 సంవత్సర కాలంలోనే ఫెయిల్యూర్ అయిపోయినటువంటి మీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి, చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటాడు, ప్రజలకు అండదండలుగా నిలబడతాడు. 29లో మేమంటే ఏంటో కూడా చూపిస్తామని చెప్పని తెలియజేస్తాం.